అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు లితీషావల్. ఈరోజు సింపుల్గా అండ్ టేస్టీగా జస్ట్ 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోయే పొటాటో ఫ్రై చేసుకుందామా? ఫస్ట్ ఏం చేయాలి అంటే, నేనైతే 2 బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి. వాటిని 4 పీసెస్గా కట్ చేసుకుని బాగా వాష్ చేసి మంచినీళ్ళు పోసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఎక్కువ విజిల్స్ వస్తే బంగాళదుంపలు అనేవి ఓవర్ కుక్ అయిపోతాయండి. ఓన్లీ 2 విజిల్స్ అయితే చాలు. ఈ కూరకి ఆనియన్స్ సన్నగా కట్ చేసే కన్నా వీడియోలో చూపించినట్టుగా ఈ సైజులో ఆనియన్స్ కట్ చేసుకోండి. 5 or 6 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు దినుసులు వేసుకోవాలండి. అదే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇష్టపడే వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని తాలింపు బాగా ఫ్రై అయ్యాక 5-6 రబ్బలు ఎల్లుల్లిపాయని దంచుకుని వేసుకోవాలండి. ఆయిల్లో ఎల్లుల్లిపాయలు అనేది వేపుకోవడం వల్ల ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ కర్రీకి అండ్ ఆయిల్ కూడా బాగా పడుతుంది. ఎల్లుల్లిపాయ ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు ఆ ఎల్లుల్లిపాయ అరోమా వస్తుందండి, సూపర్గా ఉంటుంది. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. మొత్తం పూర్తిగా కలిసేలాగా మనం ఆనియన్స్ అనేది కలుపుకోవాలండి. ఈజీగా అయిపోతుంది కర్రీ. జస్ట్ 10 మినిట్స్లో బ్యాచులర్స్ కూడా ఈజీగా అయిపోయే కర్రీ అండి. ఇప్పుడు మొత్తం కలిసేదాకా కలుపుకుని ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకోవాలండి. మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకుని సాల్ట్ కూడా మొత్తం పూర్తిగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఏ కర్రీ అయినా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల ఫుడ్ అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి. మాడిపోవడం కానీ అలాంటివి ఏమీ జరగదు. ఇప్పుడు లీడ్ క్లోజ్ చేసి మనం లో ఫ్లేమ్లో ఆనియన్స్ని మగ్గనివ్వాలండి. కలర్ చేంజ్ అయ్యేదాకా మన ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ అనేది 80% వరకు కుక్ అయి ఉంటుందండి. ఈ టైంలో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ. మనం ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని పైన తోలుని తీసి పక్కన పెట్టుకోవాలండి. బంగాళదుంపల్ని చల్లారిపోవడానికి కూల్ వాటర్లో మాత్రం వేయకూడదండి. అలా వేయడం వల్ల కూర అనేది ఈవినింగ్కి కొంచెం స్మెల్ రావడం మొదలవుతుంది. కొంచెం చిన్నగా పీసెస్గా కట్ చేసుకుని ఆల్రెడీ ఏగిన ఉల్లిపాయలోకి బంగాళదుంపలు వేసుకుని 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, కారానికి తగినట్టు కారం కూడా వేసుకుని ఒకసారి పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. బంగాళదుంపకు ఉప్పు, కారం, మసాలా పూర్తిగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ కర్రీ అనేది మగ్గనిస్తే బంగాళదుంపలకి ఉప్పు, కారం, మసాలా అనేది బాగా పడుతుందండి. దీనికి కాంబినేషన్గా రసం ఉంటే సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్ట్ అయినా ఈజీ అయినా బంగాళదుంప కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి.